వెల్కమ్ టు పిడిటీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన మీద వస్తున్నటువంటి ఆరోపణలకి పూర్తి స్థాయి సమాధానం అయితే చెప్పడం జరిగింది. తన మీద ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వారందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా న్యాయపరంగా ముందుకు వెళ్తానంటూ కూడా కొద్దిసేపటిమే వివరణ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా విజయసాయిరెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఆయన చెప్పినటువంటి వివరణ గురించి పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సార్, వెల్కమ్ సార్. నమస్కారం అండి మీకు, పీడీటీవీ వీక్షకులకు. సార్, మొత్తం విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి మాటలను బట్టి చూసిన తర్వాత ఏం చెప్తారు మీరు? విజయసాయిరెడ్డి గారు ఈ పని ఇప్పుడు కాదండి, అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఇలాంటి ప్రెస్ మీట్స్ కానీ, అధికారంలో ఉండగానే వైఎస్ఆర్సీపీ నేతలు విజయసాయిరెడ్డి గారు లాంటి స్థాయి వాళ్ళు కానీ చేసి ఉన్నట్టే ఈ దౌర్భాగ్యులు కొందరు, ఎందుకంటే మీరు కూడా మీడియా ప్రతినిధులు కాబట్టి మీ ముందు కొంతమందిని విమర్శించకూడదు. మనకు కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. ఈ దౌర్భాగ్యులందరికీ కూడా గుణపాఠం చెప్పిన వాళ్ళం అయి ఉండేవాళ్ళం. ఏది ఏమైనా ఆలస్యమైనప్పటికీ కూడా రాజకీయాల్లో గెలుపోవటములు అనేవి సహజం. అధికారం శాశ్వతం కాదు. అధికారం శాశ్వతమని విర్రవిగేటటువంటి వీళ్ళకి ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, చెప్పినటువంటి వారు మనకిచ్చినటువంటి హక్కుల ఆధారంగా చేసుకొని విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి విధానంలో విజయసాయిరెడ్డి గారి కోసం ఆయన మాట్లాడలేదండి. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఒక్క ఆదివాసీ మహిళ, అది కూడా సమాజంలో ఒక స్థానం ఉన్నటువంటి వ్యక్తి, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తున్నటువంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితులు వస్తే మహా టీవీ వంశీ పేరు పెట్టి అతన్ని ప్రస్తావించడం నిజంగా విజయసాయిరెడ్డి గారు చాలా మంచి పని చేశారని చెప్పాలి. అదే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ మహిళ అయినా సరే ఆ మహిళని ఈ విధంగా బయటకు ఈడ్చగలరా? ఒక మహిళకి ప్రైవసీ అనేది ఉండదా? ఒక మహిళ యొక్క హక్కులను కాలరాస్తారా వీళ్ళు? ఆ మహిళ గిరిజన మహిళ అయినంత మాత్రాన, వాళ్ళ సామాజిక వర్గానికి చెందనటువంటి మహిళ అయినంత మాత్రాన ఆ మహిళను అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లర్స్ లాగా ఉండేటటువంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తులను టార్గెట్ చేస్తే విజయసాయి రెడ్డి గారే కాదు, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఊరుకోడండి. అదే విషయాన్ని విజయసాయి రెడ్డి గారు చెప్పారంటే నేను అడగండి శ్రీకాంత్ గారు, ఏదో అడుగుతున్నాను. సో ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మా వంశీ కానీ ఇతరులు కానీ వాళ్ళు కూడా మేము కూడా రెడీగా ఉన్నాం విజయసాయిరెడ్డిని ఎదుర్కోవడానికి అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట వెంటనే ఇప్పుడు ఎదుర్కోవటానికి సిగ్గు శరం లేని వాళ్ళు ఏదైనా విజయసాయిరెడ్డి గారు ఎదుర్కొందామంటే ఆయన ఏదో బలాబలాలు చూసుకుందాం, తట్టుకుందాం అని చెప్పేసి అలా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి వ్యవస్థలకు అందరికీ కూడా కంప్లైంట్ చేసి వాళ్ళందరూ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీ మహిళకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాడదామనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మేము కూడా రెడీ అని చెప్పేసి ఆ TV5 సాంబడు కానీ, మరి ఇతను కానీ, ఈ వంశీ కానీ వీళ్ళు చెప్పొచ్చు. ఎందుకు అని వాళ్ళు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాకు ముందే తెలుసు. ఎందుకంటే 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రవాడికి 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి లక్ష్మీ పార్వతికి అక్రమ సంబంధాన్ని అంటగట్టినటువంటి గనులండి వీళ్ళు, ఈ ఘనపాటిలు వీళ్ళు. అదేవిధంగా దాదాపు 67 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారికి 35 సంవత్సరాల వయసు ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ అండి ఆవిడ. ఎక్కడైనా సరే ఎండోమెంట్స్ వాళ్ళు, ఇప్పుడు సాధారణంగా ఒక అధికార ప్రతినిధి నేను వెళితేనే మా దేవరంపాడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అక్కడ ఎండోమెంట్ అధికారులు అక్కడికి వస్తారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి
ఒక ఆయన వచ్చి ఉన్నాడు ఇక్కడికి అని చెప్పేసి, ఏది అధికారంలో ఉండంగా మాట నేను చెప్పేది, ఓకే. వచ్చి ఉన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి మా పక్కన నుంచి ఫోటోలు దిగుతారండి. ఆ ఫోటోలు దిగితే మా పక్కన నిలబడతారు, నిలబడి ప్రోటోకాల్ పాటిస్తారు. మేము ఆ దేవాలయంలో దైవ దర్శనం చేసుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా అక్కడ నిలబడతారు, సహజంగా నిలబడతారు. అలా నిలబడినటువంటి ఫోటోలని విజయసాయి రెడ్డి గారి ప్రక్కన ఆ శాంతి గారు నిలబడినటువంటి ఫోటోలను తీసుకొచ్చి ట్రోల్ చేస్తూ ఉంటే, వీళ్ళు సభ్య సమాజంలో పుట్టారా? వీళ్ళు మనుషులా పశువులా? వీళ్ళకి ఏమైనా సంస్కృతి ఉన్నదా లేదా? వాళ్ళకి తల్లి లేదా, చెల్లి లేదా, అక్క లేదా, ఆడపిల్లలు లేదా? అంటే వాళ్ళకొక న్యాయము, ఇంకొకళ్ళకి ఒక న్యాయమా? ఇది ఈ దుర్నీతిని ఎండగట్టడం అనేది విజయసాయి రెడ్డి గారు ముందుకు రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నామండి. ఇది మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని మేము భావిస్తున్నాం. వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, మేము రెడీ అంటే ఏం రెడీ అంటారు? వెంకటకృష్ణ మరి ఒక సినీ యాక్ట్రెస్ ని చీట్ చేసి ఆమె పేరుతోటి ప్లాట్ రాయించుకొని ఈనాడు నుంచి ఉద్యోగం పోగొట్టుకున్న దాన్ని కాదంటారా? లేకపోతే టీవీ5 సాంబడు పెట్రోల్ బంకుని మోసం చేసి లాక్కున్న దాన్ని కాదంటారా? వీళ్ళ విద్యార్హతలు ఏంటి? వీళ్ళ విద్యార్హతల మీద విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ని వాళ్ళు స్వీకరించడానికి సిద్ధమేనా? వాళ్ళ విద్యార్హతలు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అవే కదా విజయసాయి రెడ్డి గారు ప్రశ్నించింది. విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా వచ్చారు? ఒక 8 ఎకరాల పొలం ఉన్నటువంటి ఫలసాయాన్ని అనుభవిస్తూ, ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నతంగా, ఒక ఆయన ఇంజనీరింగ్ ఫీల్డ్లోను, ఒక ఆయన CA గాను రాణించి ఉన్నత స్థాయికి ఎదిగారు. మీలాగా బ్రోకర్ పనులు చేసి, మీలాగా వ్యాపారస్తులను బెదిరించి, పారిశ్రామికవేత్తలను బెదిరించి, మరి సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని బెదిరించి డబ్బులు సంపాదించుకున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర ఆయనకు లేదు కదా. అందుకనే ఆయన ఛాలెంజ్ విసిరారు. మీరు సిద్ధమైతే సిద్ధంగా అండి, ఎవరు కాదన్నారు? మీరు సిద్ధంగా ఉండి మీకున్నటువంటి అదనపు క్వాలిఫికేషన్స్ ఏంటో, విజయసాయి రెడ్డి గారు లేవన్నటువంటి క్వాలిఫికేషన్స్ మీకు ఏమున్నాయో, మరి ఎన్టీ రామారావు గారికే మరి కోక చూస్తే ఆగలేడని రాసినటువంటి వాళ్ళండి వీళ్ళు. ఎన్టీ రామారావునే గుడ్డలు లేకుండా ఏది వాళ్ళ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు వేసేటటువంటి క్రికెట్ల కోసం మరి ఎన్టీ రామారావునే గుడ్డలు లేకుండా చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు దేనికైనా మేము సిద్ధం అంటారు. వాళ్ళు సిద్ధం అనగానే సభ్య సమాజం కూడా వీళ్ళని అంగీకరించాలి కదా. సభ్య సమాజం వీళ్ళని చూడని ఊసినా కానీ వీళ్ళకి సిగ్గుచరం ఉండదు. ముఖంతో తుడిచేసుకొని మళ్ళీ అని చెప్పి నవ్వుకుంటూ రాగలిగేటటువంటి పరిస్థితి వాళ్ళది. శ్రీకాంత్ గారు సార్, విజయసాయి రెడ్డి గారి మీద ఒక ఆయన ఆరోపణ చేశారు. ఆ విషయాన్ని మేము చెప్పామనేటువంటి అవకాశం ఆ ఛానల్స్కి కానీ వారికి కానీ ఉండేటువంటి ఉంది కదా అవకాశం? మేము దాన్నే చూపించాం అని అంటారు. విజయసాయి రెడ్డి గారి మీద ఎవరో XYZ చేశాడండి. ఆ చేసిన ఆయన ఓన్లీ విజయసాయి రెడ్డి గారి పేరు మెన్షన్ చేయలేదు కదా. విజయసాయి రెడ్డి గారితో పాటు లాయర్ సుభాష్ అన్నారు, X అన్నారు, Y అన్నారు, Z అన్నారు, ఇంకా పలు పేర్లు ఉన్నాయి కదా. మరి వాళ్ళందరినీ కూడా సంప్రదించారా? జర్నలిజం విలువలు విజయసాయి రెడ్డి గారు అడిగింది అదే కదా. వీళ్ళు చేసేది జర్నలిజమా, లేకపోతే బ్రోకరిజమా, లేకపోతే అదేమన్నా బ్రోతలిజమా? విజయసాయి రెడ్డి గారు అడిగింది అదే. మీ మీదో నా మీద ఆరోపణలు వచ్చినప్పుడు చెప్పిన వాడు ఎవడో ఆరోపించిన వాడు మంచివాడా చెడ్డవాడా, నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఆలోచించకుండా వాడు చెప్పిన దాన్ని మీరు ప్రసారాలు చేసేస్తే ఎవడైనా ఎందుకు కోరుకుంటాడండి? ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? అడిగారా? విజయసాయి రెడ్డి గారిని అడిగారా? లేకపోతే శాంతి గారిని అడిగారా? ఆ సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏది వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా విజయసాయి రెడ్డి గారికి దగ్గరికి అనేక పనుల మీద వచ్చేటటువంటి ఇతర వ్యక్తుల్ని, ఇతర మహిళలను కూడా చూపిస్తూ చాలా హీనంగా నీచంగా వీళ్ళు పోస్టులు పెట్టినటువంటి వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళకి అడ్డు ఆపు లేకుండా ఉంటుంది. వాళ్ళు వస్తాము మేము కూడా రెడీ అనేది మేకపోతు గాంభీర్యమే తప్ప వాళ్ళు వస్తామనే దాంట్లో
పచ్చ లేదు, వాళ్ళ వాదనలో నిజాయితీ లేదు. మొత్తంగా ఈ ఎపిసోడ్లో కనుక చూసుకుంటే విజయసాయి రెడ్డిని వాళ్ళు ఎందుకని టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారిని టార్గెట్ చేయటం అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం అర్థం చేసుకోవాలి శ్రీకాంత్ గారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు వచ్చినాయి అనేటటువంటి సంతోషం వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినప్పటికన్నా కూడా 20 లక్షల ఓట్ల పైగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 4 పార్లమెంటు సీట్లు వచ్చి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే మనం తట్టుకోలేము. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి ఉంటేనే ఏ రోజుకైనా సరే, ఈ రోజు కాదు రాబోయేటటువంటి 10 సంవత్సరాలకైనా సరే మనం ముగ్గురం కలిసి ఉంటే తప్ప మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లర్స్గా ఉండేటటువంటి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండేటటువంటి వ్యక్తుల మీద దాడి చేయాలనేటటువంటి వాళ్ళ కుట్రలో భాగమే విజయసాయి రెడ్డి గారిని ఎంచుకున్నారు. విజయసాయి రెడ్డి గారు గట్టిగా రిటార్ట్ చేయగలిగారు కాబట్టి ఇది ఇంతటితో ఆగిపోతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, విజయసాయి రెడ్డి గారు చాలా కోపంగా అయితే మాట్లాడడం జరిగింది. మొత్తం ఆరోపణలకు సంబంధించి సమాధానాలు కేవలం ఆరోపణలు వాళ్ళ మీద విమర్శలు చేయడం కానీ లేకపోతే తిప్పుకొట్టడం వరకే సరిపెట్టుకుంటారా, లేదా వారి మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలందరినీ, అదేవిధంగా న్యాయ పోరాటము, మహిళా సంఘాలకి పోరాటము, మహిళా కమిషన్కి విన్నవించటము, ట్రైబల్ కమిషన్కి విన్నవించటము, అందరికీ కూడా విన్నవించటము, ఈవెన్ రాష్ట్రపతి వరకు కూడా. ఎందుకంటే రాష్ట్రపతి స్వయంగా ఆవిడ ట్రైబల్, తన జాతికి అన్యాయం జరుగుతుంటే ఆమె చూస్తా ఊరుకుంటుందా? అసలు ఆ మహిళ, ఆవిడకు మరొక 2 ఆడపిల్లలు ఉండి, మొన్ననే తెనాలిలో చూసాం, 2 ఆడపిల్లలు ఉన్నటువంటి గీతాంజలి అనుకుంటా అమ్మాయి పేరు, సబ్జెక్టు కరెక్షన్. ఆ గీతాంజలి మరణం వరకు కూడా దారి తీసేటటువంటి దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెక్ పెట్టకపోతే ఇలాంటివి కొనసాగుతాయి. విజయసాయి రెడ్డి గారికి పోయేదేం లేదు ఇక్కడ. విజయసాయి రెడ్డి గారికి వ్యక్తిగతంగా వచ్చేటటువంటి నష్టమేమి లేదు. కాకపోతే ఆయన ప్రజాస్వామ్య ప్రియుడు, పేదల పక్షపాతి, ప్రజల్లో ఎప్పుడు ఉండేటటువంటి మనిషి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఏ మేరకు నేను మేలు చేయగలను, ఏ మేరకు వాళ్ళ కోసం నిలబడగలనని ఆలోచించేటటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆలోచించేటటువంటి క్రమంలో ప్రజల పక్షాన చేసేటటువంటి పోరాటంలో భాగంగా ఇటువంటి వాటిలో గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిని ఎందాకైనా తీసుకెళ్తారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఎందుకు అవసరం లేదు అని చెప్పేసి అంటే ఆగారు. కానీ ఈసారి విజయసాయి రెడ్డి గారు మీడియా రంగంలో కూడా దిగబోతున్నారు. ఖచ్చితంగా ఆ మీడియా రంగం న్యూట్రాలిటీకి నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీకి చెందినవాడు అయినప్పటికీ కూడా అసలు ఛానల్ అంటే ఎలా ఉండాలి, న్యూట్రాలిటీ అనే ఇది ఎలా ఉండాలి, ఈ రామకృష్ణకి, ఈ సాంబడికి, ఈ రాధాకృష్ణకి, ఈ సాంబడికి, వెంకటకృష్ణకి, మహా టీవీ వంశీకి, వీళ్ళందరికీ కూడా పాఠాలు నేర్పించే స్థాయికి ఆ ఛానల్ ఎదుగుతుందని కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను శ్రీకాంత్. మొత్తం ఈ సంఘటనలో వైసీపీ పార్టీని కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది, వాళ్ళు కూడా విమర్శించడం జరిగింది మీ పార్టీని. మీరేం సమాధానం చెప్తారు అధికార ప్రతినిధిగా? వైసీపీని విమర్శించడం ఏంటి? వైసీపీ పార్టీ ఎంపీ ఆ విధంగా చేశాడు అంటూ కూడా వైసీపీ పార్టీని వాళ్ళు విమర్శించడం జరిగింది. మీరేం చెప్తారు సమాధానం? ఇది ఇప్పుడు శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న డే 1 నుంచి, అంటే 2019 మే నెల 30వ తేదీ నుంచి 31వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం బెయిల్ రద్దు అవుతుంది, శుక్రవారం హాజరు కావాలి, ఆయన బెయిల్ రద్దు అయిపోతుంది. ఈ రోజు అరెస్ట్ అవుతాడు, రేపు అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అరెస్ట్ అవుతాడు, ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, అదిగో వివేకానంద రెడ్డి హత్య కేసు, అదిగో దాంట్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు, అవినాష్ రెడ్డి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, భారతమ్మ గారు ఉన్నారు. ఈ ఏలం పాటలన్నీ పాడుతూనే ఉంటారు సార్.
అధికారంలో ఉన్నప్పుడే వికృత చేష్టలు చేసినటువంటి వీళ్ళు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత మా మీద దాడులు ఎందుకు చేయరు? వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినటువంటి కొన్ని గంటలకే చెప్పి ఉన్నారు, మేము ఇంకా 4 కేసులు పెడతారు, మేము సిద్ధం అని చెప్పి ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ప్రతి వైసీపీ నేత కూడా అదే చెప్తాడు. వీళ్ళకి దడిసి పారిపోయేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం నెల రోజులకే ఈ అరాచకాలు ఎలా ఉందంటే 3 అభాండాలు 6 అరాచకాలుగా ఉన్నది ఈ పరిపాలన. 3 దొంబీలు మరి 6 దోపిడీలుగా ఉంది ఈ పరిపాలన. కాబట్టి ఈ పరిపాలనలో ప్రజలు ఇప్పటికే అసహించుకుంటా ఉన్నారు. ప్రజల్లో నుంచే వస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రత్యేకించే పోరాడాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పోరాటం అనేటటువంటి డయాస్ క్రియేట్ అవుద్ది. శ్రీకాంత్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్.